Happy birthday to YSR Congress Party. Long live! 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 Evara నాయకత్వం evara నాయకత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యూత్ నాయకత్వం అందరి నాయకత్వం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ గైగిలపాడులో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మా జిల్లా అధ్యక్షులు కన్నబాబు గారు, ముఖ్యంగా ఈ రూరల్ నియోజకవర్గం కాబోయే ఎమ్మెల్యే కన్నబాబు గారికి ఈవేళ ఆవిర్భావ దినోత్సవం చేసుకోవడం ఏ రకంగా ఎంత ఉత్సాహంతో చేసుకుంటున్నారో రాబోయే కాలంలో కూడా 2019లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి దిశగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిపే లక్ష్యంగా మనం అందరూ పనిచేయాలి, ఆ దిశగా అడుగులు వేయాలి. ఆ దిశగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ప్రజల్లో ఉంటూ అటు ప్రజా సమస్యలని మీద పోరాటాలు చేస్తూ పార్టీని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేసుకుంటూ కన్నబాబు గారి నాయకత్వంలో ఈ తూర్పుగోదావరి జిల్లాలో అగ్రగామిగా నిలుస్తుంది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కురసాల కన్నబాబు గారు ఆ నాయకత్వంలో 19 సీట్లకి 19 సీట్లు కూడా ఈ రాష్ట్రంలో బహుమతి ఇచ్చే కార్యక్రమం దిశగా వైఎస్ఆర్ కాంగ్రెస్ అడుగులేస్తానని మీ ద్వారా తెలియపరుచుకుంటున్నా. థ్యాంక్ యూ. మన దివంగత ప్రీతమ నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయ సాధన కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇవాళకి ఆవిర్భవించి ఈ పార్టీ 6 సంవత్సరాలు పూర్తయి 7వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. ఆవిర్భవించిన నాటి నుంచే ప్రజల మన్ననలు పొందుతూ దినదినం ప్రవర్ధమానం అవుతూ పార్టీ ఇవాళ ప్రజల కోసం ఏ పార్టీ సిన్సియర్గా పనిచేస్తుంది అని అంటే ఈ దేశంలోనే నిరంతరం ప్రజల కోసం పోరాటం చేసే పార్టీల్లో ఒక ముఖ్యమైన పార్టీగా ఇవాళ వైఎస్ఆర్ పార్టీ అవతరించింది. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ప్రజలకి పూర్తిగా వారి ఆకాంక్షలకు విరుద్ధంగా జరుగుతున్నప్పుడు ఎన్నికలయ్యి మరుక్షణం నుంచే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కోసం పనిచేస్తూ ప్రతిపక్ష నాయకుడిగా మొత్తం పార్టీని కార్యోన్ముఖం చేసి ఇవాళ ప్రతి అంశంలోనూ కూడా ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చేస్తూ ఉన్నారు. అధికార పార్టీ ఎన్ని ఇబ్బందులు పెట్టినా కార్యకర్తలు ఎవరో కూడా అధైర్యపడడం కానీ లేదంటే నిరాశ చెందడం కానీ లేని పరిస్థితులు ఇవాళ కనిపిస్తూ ఉన్నాయి. ఇవాళ ఎవరికి ఏ కష్టం వచ్చినా పేదలకు కష్టం వస్తే వైఎస్ఆర్ పార్టీ మాత్రమే ఆదుకోగలుగుతుందనే ఒక భరోసా ఇవాళ ఏర్పడింది ప్రజల్లో. గత 2.5 సంవత్సరాల నుంచి ఒక్కరోజు కూడా ప్రజల్లో లేని రోజు జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. నిరంతరం పోరాటం చేస్తూ ఉన్నారు. ప్రత్యేక హోదా మీద కానివ్వండి, ప్రజా సమస్యల మీద కానివ్వండి, ఇటు సాగునీటి సమస్యల మీద కానీ ప్రతి అంశం మీద కూడా ఆయన చేస్తున్న పోరాటం అనితర సాధ్యమైనది. మేమందరం కూడా వైఎస్ఆర్ పార్టీ శ్రేణులంతా నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, అభిమానులు కానీ ప్రతి ఒక్కరూ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరిచి ఇంకా భవిష్యత్తులో ఇప్పుడే మన అనంతబాబు గారు చెప్పినట్టుగా 2019 నాటికి ప్రజల ఆకాంక్షల మేరకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ప్రతి చర్యకి మేము మద్దతు ఇస్తామని చెప్పి మేము కూడా కష్టపడి పనిచేస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఇవాళ అతి తక్కువ కాలంలో 2.5 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ తెచ్చుకున్నంత అపకీర్తి, వ్యతిరేకత గతంలో ఎప్పుడు ఏ పార్టీ తెచ్చుకోలేదు.
చంద్రబాబు నాయుడు గారు తన వాళ్ళ కోసం, తన కార్యకర్తల కోసం, తన నమ్ముకున్న వాళ్ళ కోసం, తన చుట్టూ ఉన్న వాళ్ళ కోసం తప్ప ఏ ఒక్కరి కోసం, ప్రజల కోసం, సామాన్యుల కోసం పనిచేయట్లేదని ప్రతిరోజు నిరూపించుకుంటా ఉన్నారు. జన్మభూమి కమిటీలు లాంటి రాజ్యాంగేతర శక్తుల్ని సృష్టించి ఇటు అధికారాన్ని, స్థానిక సంస్థలను కూడా నిర్వీర్యం చేసే పరిస్థితి చేస్తూ ఉన్నారు. మేమైతే వైఎస్ఆర్ పార్టీ ప్రతిరోజు ప్రజల్లో ఉంటా ఉన్నాం, ప్రజల కోసం పనిచేస్తూ ఉన్నాం. ఇవాళ ఆవిర్భావ దినోత్సవం నాడు మళ్ళీ మరొకసారి మేము ఇక్కడ ప్రతిజ్ఞ చేస్తున్నాం. తప్పకుండా భవిష్యత్తులో కూడా మేము ప్రజల కోసం నిరంతరం పనిచేస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నా. ఇక్కడికి హాజరైన ప్రతి ఒక్కరికి కూడా నాతో పాటు మన జిల్లా వైఎస్ఆర్ పార్టీ యోజన నాయకులు, అధ్యక్షులు అనంతబాబు గారు, అదేవిధంగా ఇంకా మా సీనియర్ నాయకులు రావు వెంకటేశ్వర గారు, సీతారామాన్యాలు గారు, ఐ శ్రీని గారు, విష్ణు గారు, చింతపల్లి చంద్రశేఖర్ గారు, కడియాల చంద్రబాబు గారు, ఇంకా చాలామంది నాయకులందరూ, సొసైటీ అధ్యక్షులు సత్యబాబు, ప్రతి ఒక్కరు ఇక్కడ హాజరయ్యారు. వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నా. ఇవాళ పలు సేవా కార్యక్రమాలు జిల్లా వ్యాప్తంగా చేస్తూ ఉన్నాం. తప్పకుండా మేమైతే ఈరోజు చెప్తున్నాం, 2019 నాటికి ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ద్వారా పట్టిన ప్రజలకి దుర్గతిని తప్పించడం కోసం మేమందరం కూడా కష్టపడి పనిచేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. మీరంతా ఎక్కడి నుంచి, ఎవరు? మీరు ఎలా జాయిన్ చేసుకోవాలి? లేదంటే ఇంకా అసలు ఎవరు లేరు, ఎవరు చెప్పడం అనేది ఒక లెటర్ రాయించి తీసుకొచ్చి జాయిన్. గుర్తుకోదు అనం అంట. మళ్ళీ అలా